ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, నీకేం కావాలో మీ అమ్మగారికి తెలియదా? తెలుసా లేదా? మొత్తం అయితే తెలీదు కదండి. అలా ఎలా? అంటే అది తెలియకుండా నువ్వు ఇంతదాని వెయ్యావా? లేదండి. మరి మీ అమ్మగారికి అన్నీ తెలుసు, కానీ నువ్వు అడిగితే ఇస్తారు. అవునండి. అవునా? భగవంతుడి శక్తి కూడా అదే. అమ్మకి భగవంతుడికి అన్నీ తెలుసు, మనకి ఏమి ఇవ్వాలో ఎంతవరకు ఇవ్వాలో. అతిగా ఇవ్వడం ద్వారా మనం ఎంత ఎత్తు ఎగురుతామో కూడా నీకు తెలుసు బాగా. అవునండి. ఎంత ఎత్తు ఎగురుతామో అంత కిందకు వస్తాం. అవునా? అవునండి. అలానే భగవంతుడికి అన్నీ తెలుసు. కోరికలు తీర్చుకోవడం కోసం చేసేటువంటివి ఇందాక చెప్పాం కదా, రజోగుణం అని చెప్పుకున్నాం చూడండి. అదే రజోగుణం అంటే ఏంటి? మనసులో ఉండేటువంటి కోరికలు అవి తీర్చుకోవడం కోసం చేసేటువంటి పూజలు. కోరిక అంటే ఏంటి? మనకు కోట్లు కావాలా? లేదండి. ప్రశాంతమైన జీవితం. జీవితం కావాలి కదా. ఎన్ని కోట్లున్నా టోటల్గా ప్రతి మనిషి కోరుకునేది ప్రశాంతం. ప్రశాంతమైనటువంటి జీవితం. కొడుకు మంచిగా మాట వినాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, తండ్రి పట్ల మంచి గౌరవంగా ఉండాలి, తల్లి పట్ల మంచి గౌరవంగా ఉండాలి. ఇదే కదా కోరుకునేది. అవునండి. ఇలాంటివి కోరుకోవాలి, మనకు పూజలు కావాలి, నెరవేరాలి అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనం కరెక్ట్గా ఉండాలి. నా కొడుకు నా మాట వింటలేదు అంటే తప్పెవరిది? గారాబం చేయడం వల్ల. నాదే. ఇలా కాదురా ఇలా అని చెప్పకపోవడమే నాదే తప్పు. అవునండి. అవునా? నీకు తెలిసి కూడా నువ్వు పాపం తప్పు చేస్తున్నావు అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా కొడుకు నా మాట వినాలంటే ఎంతవరకు కరెక్ట్ అది? కరెక్ట్ కాదు. వాడికేమో నేను చేతి నిండా డబ్బులు ఇచ్చేసాను, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, పుట్టినప్పటి నుంచి చేతి నిండా డబ్బులు ఇచ్చేసాను, అలా చేయి ఇలా చేయి ఎంజాయ్ చేయి అది చేయి ఇది చేయి అని. కొడుకు తాగుబోతాడు అయ్యాడని చెప్పి నువ్వు వేరే వాళ్ళ దగ్గర పోయి ఏడుస్తుంటే, దేవుడి దగ్గర పోయి ఏడిస్తే కరుణిస్తాడా? లేదు. చేయాల్సింది నువ్వు చేసావు పాపం అంతా. వాడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ స్వతంత్రాన్ని ఇచ్చావు, ఎక్కువ డబ్బునిచ్చావు, ఎక్కువ స్వేచ్ఛనిచ్చేసావు. వాడు పాడైపోయాడని చెప్పి దేవుడి దగ్గర పోయి కోరుకుంటానంటే ఎట్లా అవుతుంది? కాదు. కరెక్ట్ కాదు. ఏదైతే ధర్మబద్ధమైనటువంటి కోరుకుంటుందో అది తీర్చడానికి భగవంతుడు ఉన్నాడు. అవునా? అవునండి. అంతేగాని కాకపోతే అడగంది అమ్మైనా పెట్టదు అనేటువంటిది ఒక శాస్త్రం. భగవంతుని అడగాలి. ఏం కావాలి అంటే నేను ఒక్కడే చెప్తాను చూడండి, సూక్ష్మంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఏం కావాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏదిస్తే అది నేను తీసుకుంటా అని చెప్పి కోరుకుంటే తప్పనిసరిగా నీకు కావాల్సిన ఇస్తాడు. కానీ అలా ఎవరు కోరుకోరు కదా. అదే కదా వచ్చిన బాధ. నాకు కోట్లు కావాలి, ఇల్లు కావాలి, మంచి అమ్మాయి కావాలి, మంచి భార్య కావాలి, నాకు ఉద్యోగం కావాలి, ఇంత సంపాదన ఉండాలి, ఇవే కోరుకుంటాడు. నువ్వు ఎగిరెగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచుకున్నా అదే కూలి అని చెప్పి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనకేం కావాలో నీకేం కావాలో ఆయనకి తెలియదా? ఆల్రెడీ మనకు తలరాతలో రాసి ఉంచాడు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి అదే అడగాలి. నాయన నీ పట్ల నేను నిజంగా నీకేం కావాలో నువ్వు అడుగుతున్నావు అంటే ఆయన మీద నీకు విశ్వాసం లేదంతే. ఆయనకి తెలుసు కదా నీకేం కావాలో. అన్నీ తెలిసిన విఘ్నుడే కదా భగవంతుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కటే నేను కోరుకునేది అయితే ఇదే కోరుకుంటానమ్మా. భగవంతుడిని అయితే కష్టం ఇచ్చినా సుఖం ఇచ్చినా ఎదుర్కొనే శక్తినివ్వు, దాన్ని దాటవేసే మార్గాన్ని చూపించు. నాకేం కావాలో నీకు బాగా తెలుసు, నువ్వు వేధిస్తే అదే తీసుకుంటా. అది కష్టమైన సుఖమైన నువ్వు కష్టాన్ని ఇవ్వు, నాకు ఇవ్వద్దని చెప్పడల్లా, కానీ ఆ కష్టాన్ని దాటేటువంటి మార్గాన్ని చూపించు. అంతమించి ఇంకేమొద్దు. భగవంతుడు పూజ చేస్తే అదే వచ్చేది, మనకు వచ్చేది అదే. ఆయన ఇచ్చేదేంటి? ఆ కష్టాన్ని దాటవేసేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ విధంగా కాదురా, ఈ విధంగా రా. ఇప్పుడు చూడండి, కొంతమంది పెద్దగా తిరిగితే అట్లా ఉండవు, నార్మల్గా ఉంటారు. కానీ వాళ్ళు వేసే స్టెప్ ఎలా ఉంటుంది అంటే, ఒక 1000 మంది మేధావులు కలిసి ఆలోచించి ఒక ప్రయోగం చేస్తే, ఒక అడుగు వేస్తే ఎంత తెలివిగా వేస్తారో అంత తెలివైనటువంటి అడుగు ఒక స్టెప్ వేస్తాడు జీవితంలో. దాని ద్వారా వాడి జీవితం మారిపోతుంది. స్టెప్ వేస్తున్నది ఎవరు? వీడు. వేయిస్తున్నది ఎవరు? దేవుడు. మరి కదా, ఆయన వేయిస్తేనే మనం వేస్తున్నాం. మనం వేయాలనుకుంటే మనం వేస్తామా? లేదండి. ఏదైనా ఒక గుడి కట్టాలి, ఒక ఇల్లు కట్టాలి, నువ్వు కట్టడం కాదు. నేను అదే చెప్తాను, నీకు చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు దగ్గర నుంచి నీ చితిలో పేర్చే కట్టె వరకు భగవంతుడే, ఆయన సంకల్పమే. చివరి కట్టె ఏదైతే ఉంటుందో అది కూడా నీ చింతకు చేరాలంటే భగవంతుడి సంకల్పమే. తప్పనిసరిగా ఆయన సంకల్పం లేకుండా ఏది జరగదు. కాబట్టి నీకేం కావాలో భగవంతుడికి తెలుసు. కాబట్టి ధర్మబద్ధంగా భగవంతుడిని కోరుకో, తప్పనిసరిగా కోరికలు నెరవేరుస్తాడు. అది కూడా మనస్ఫూర్తిగా. అది ఎలా అంటే మన ఇంట్లో మనిషిలాగా మన తండ్రికి చెప్పుకుంటాం చూడండి, నాన్న నాకు ఇలా దెబ్బ తగిలింది, నాన్న ఇలా జరిగింది, నాన్న. ఎంత ప్రేమగా చెప్తాం మనం, ఎంత బాధగా చెప్తాం. అలాంటి ఆర్తితో భగవంతుడిని ప్రార్థించాలి. కానీ అలా ఎవరు మొక్కుకోరు కదా. అలా మొక్కోపోతే అందుకనే కోరికలు తీర్చలేదని చెప్తున్నారు.
నువ్వు ఇలా చేసావు అలా చేసావు నీకు ఎంత మొక్కినా గానీ ఏం చేయట్లేదు అలా మొక్కుతూ ఉంటారు కదా. నేను ఇందాక చెప్పింది అదే, చేయాల్సిన కర్మంతా మనం చేసి ఆయన మాత్రం మనకు కోట్లు రావాలంటే ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. ఇవ్వడు. మనకి ఎంత ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు, భగవంతుడికి బాగా అవునండి. తెలుసు, కాబట్టి అంతే ఇస్తాడు. నిజంగా ఎవరైనా దేవాలయానికి వెళ్తే ఇదే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. పరమేశ్వరుడు మనకి ఏమి ఇవ్వాలో అన్నీ చక్కగా రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటాడు మనకి ఇవ్వడానికి. కాకపోతే నువ్వు అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. నిజంగా ఆయనకి తెలుసు, భగవంతుడికి తెలుసు. నేనైతే ఇంతే దండం పెడతానమ్మా, స్వామి నాకేం కావాలో నీకు తెలుసు, నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటా, అదే ఇవ్వు. ఇలా నమస్కారం చేసి నేను ప్రశాంతంగా ఉండబట్టి కనీసం ఒక 20 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు సర్వసాధారణంగా నేను కూడా ఇలానే కోరుకునేవాడిని. నాకు ఇల్లు కావాలి, నాకు ఇంత డబ్బులు కావాలి, ఇంత ఉండాలి, ఇంత ఉండాలి, ఇలానే కోరుకునేవాడిని. నిజంగా నేను అలా కోరుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచే నా ఉన్నత స్థానానికి మెట్లు ఎక్కడం మొదలుపెట్టాను. అంటే నా అనుభవం కాబట్టి నేను అందరినీ అలా చేయమని చెప్పటల్లా, కానీ ఇలా చేయడం ద్వారా భగవంతుడికి చాలా దగ్గర అవుతాం మనం. దేవుడికి దగ్గరైతే మనకు కావాల్సింది అన్నీ వచ్చేస్తాయి. అవునండి. మన సంకల్పం కాదు, నువ్వు కోరుకున్న దానికంటే రెట్టింపు కూడా ఇస్తాడు భగవంతుడు. అవునా? ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక జీతం ఎంత కావాలి అని అడుగుతారు మనం ఎవరి దగ్గర పని చేయడానికి వెళ్తే. అవునండి. మనం చెప్తాం ఒక 25,000 అని. కానీ ఆ బాసు 50,000 ఇవ్వాలనుకుని ఉన్నాడు అనుకోండి, మనకు 25,000 ఇస్తాడుగా మనం అడిగిన దానికి. అవునండి. కానీ బాస్కి ఏంటి 50,000 ఇస్తే 50,000. సరిపోతుంది వీడికి, అబ్బా పర్లేదు మంచి వర్తబుల్ క్యాండిడేట్, వీడికి 50,000 ఇద్దాం అనుకుంటాడు. కానీ మనం అమ్మో సర్లే 25,000 అడుగుతాం అని 25,000 అడిగితే నువ్వు అడిగిన 25,000 వస్తుంది, బాస్ ఇద్దాం అనుకున్న 50,000 రావటం లేదు కదా. అట్లానే భగవంతుడు బాస్ కదా మనకి. అవునండి. మరి భగవంతుడు 100 కోట్లు ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వు 1 కోటి రూపాయలు అడిగితే ఏం చేస్తావు? ఏం లేదు. 1 కోటి రూపాయలతో సర్దుకుంటున్నావు కదా. కాబట్టి భారం ఆయన మీద వేయండి, ఎంత ఇచ్చినా తీసుకునే అంత మనకు ఉండాలి అప్పుడు. గ్యారంటీ ఇస్తాడు. తీసుకునే అర్హత ఉంటేనే కదా ఆయన మనకి ఇచ్చేది. అవునండి. కాబట్టి తప్పనిసరిగా ఇలా మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి భగవంతుడికి, మంచి పని అది.